హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మనోవిజ్ఞానం మైండ్ సెట్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా ఒకరికి గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తూ 31 రోజు విష్ చేయకపోతే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే, అతని ఆ యొక్క సౌండ్ కోసం, ఆ యొక్క ఐడెంటిటీ కోసం అతను విలవిలాడిపోతూ ఉంటాడనమాట. అతని మైండ్ అంతా మొత్తం ఆ రోజంతా కూడా ఆ యొక్క విషయం పైన అతను ఆలోచిస్తూ ఉంటాడనమాట. సైకాటిస్ట్ ఏం చెప్తున్నాడంటే, అతనికి బాగా డబ్బు సంపాదించేసి ఉంటాడు, పల్లెకి వెళ్ళేసి వ్యవసాయం చేద్దాం అనుకుంటాడు అనమాట. అతను ప్రతిరోజు కూడా వ్యవసాయంకి విత్తనాలు చల్లుతూ ఉంటాడు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే చల్లినప్పుడు ఏమవుతుందంటే, అతని అక్కడ చల్లిన విత్తనాలన్నీ బర్డ్స్ అన్నీ వచ్చి తీసుకొని పక్షులన్నీ తినేసాయి అనమాట. 4గో రోజు ఏమనుకుంటాడంటే, ఇంకా పంట సరిగా పండదు కాబట్టి 4గో రోజు ఏం చేస్తాడంటే, ఆయన ఇలా గాలిలో ఊరికి చెయ్యి ఇలా ఊపుతాడనమాట. కానీ బర్డ్స్ వస్తాయి. వస్తే అక్కడ ఫుడ్ ఏమి ఉండదు కదా కాబట్టి వెళ్ళిపోతాయి అనమాట. 2వ రోజు వస్తాయి, వెళ్ళిపోతాయి అనమాట, ఏం ఉండదు కాబట్టి. అంటే ఈ సైకాటిస్ట్ ఏం చెప్తున్నాడంటే, ఈ గుడ్ మార్నింగ్ అనేది కూడా ఇలా గాలిలో చెయ్యి ఊపడం లాంటిది అనమాట. మన మైండ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనం ఆ యొక్క ట్రాప్లో పడిపోతున్నామా లేదా, మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ యొక్క ఐడెంటిటీ, ఆ యొక్క సౌండ్ మనం కోరుకుంటున్నామా అనేది మనం గమనించాలి ఫ్రెండ్స్. మనం కోరుకుంటూ ఉండొచ్చు, కానీ అది ఎంతవరకు అనేది మన మానసిక పరిస్థితి, ఆ యొక్క మనకు అంతా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఏది కోరుకుంటున్నాం అనేది కూడా మనం గమనిస్తూ ఉండాలి. మన ఈ మైండ్ సెట్ ఆడియో కుక్కు ఎఫ్ఎంలో ఉందన్నమాట. మనం వినొచ్చు చక్కగా. మానసికంగా మనం ఇంప్రూవ్ అవ్వాలి. చాలా ఎలాంటి దానికి కూడా మనం అడిక్ట్ అవ్వకూడదు అనేసి మనం ఈ మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.